But the word of the Lord is final. అయితే దేవుని యొక్క వాక్యము ఆయన మాటే చివరి. Whatsoever is said, do it. ఆయన నీతో ఏం చెప్పాడో అది చెయ్యి. This is the divine government. ఇది దైవిక ప్రభుత్వం. We saw 5 things from Genesis chapter 31. ఆదికాండం 31 నుంచి 5 సంగతులు చూసాం. And God spoke to Jacob. యాకోబుతో దేవుడు మాట్లాడాడు అప్పుడు. And this talks about the divine grace. ఇది దైవిక కృప గురించి మాట్లాడుతుంది. And secondly, return unto the place of thy fathers in the kindred. I will be with thee. నీ పితరుల దేశం నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటాను. Divine guidance. దైవిక నడుపుదల. And thirdly, మూడవది, your father and your sons have made no harm to me. God protected me. వారు నాకు హాని చేయనీయలేదు. మూడో సంగతి, it's a divine guarding. దైవికమైనటువంటి భద్రత కాపుదల. And fourthly, నాలుగవది, God blessed Jacob abundantly. దేవుడు యాకోబును ఎంతో సమృద్ధిగా దీవించాడు. God's goodness, దేవుని మంచితనం. And fifthly and finally, ఐదవది చివరి, all the family was under the sovereign throne of God. Do it whatever is says unto you. కుటుంబం అంతా కూడా దేవుని యొక్క దైవికమైనటువంటి ఆయన సార్వభౌమ ప్రభుత్వం కిందకి వచ్చారు. దేవుడు మీతో చెప్పినది చేయండి. Divine government. దైవిక ప్రభుత్వం. This God is our God forever and ever. He shall guide us even unto our death. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపించును. ప్రార్థన చేసుకుందాం.